సిక్స్త్ క్లాస్ సోషల్ 10వ పాఠం సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం. సో ఈ పాఠం గురించి మనం ఒకసారి చూస్తే ముందుగా ఇది టెక్స్ట్ బుక్ ఇలా ఉంటుంది. సో దీంట్లో 10వ పాఠం సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అని ఉంది. సో మీరు చూడొచ్చు. సో దీంట్లో జనపదాల గురించి అలాగే మహాజనపదాల గురించి గణతంత్రాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ భారతదేశ పటాన్ని చూస్తే ఇక్కడ కాంబోజ, గాంధార, కురు, పాంచాల, సూరసేన, మత్స్య, అవంతి, చేది, వత్స, మగధ, అంగ, అస్మక. మీరు చూడండి, అస్మక అనేది ఇక్కడ ఉంది, అస్మక అనేది ఇక్కడ ఉంది. సో తర్వాత మగధ అనేది ఇక్కడ ఉంది, అస్మక ఇక్కడ ఉంది, మగధ ఇక్కడ ఉంది. తర్వాత ఇది మహాజనపదాల యొక్క పటం. తర్వాత నెక్స్ట్ పేజీలో చూస్తే మహాజనపద కాలానికి ముందు నుంచే కంచాలు, కప్పులు వంటి పింగాణి వస్తువులకు అందంగా రంగులద్దేవారు. అటువంటి కప్పును మీరు ఇక్కడ చూడొచ్చు అనింది. తర్వాత ఇక్కడ ఇంకో డయాగ్రామ్ చూస్తే కౌశంబి పట్టణ కోటగోడ నిర్మాణం, కోటగోడ అనింది. ఇది వచ్చేసి ఒక కోట గోడ, ఎవరో మనిషి ఎక్కుతున్నాడు ఇక్కడ. కౌశంబి అనే పట్టణం యొక్క కోట గోడ. తర్వాత ఇక్కడ చూస్తే రాజు పట్టణ కోట నుండి బయటకు వస్తున్న దృశ్యం మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే సాంచి ఘన సమావేశం అని చెప్పి శిల్పాలు ఉన్నాయి. వీటిని టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. తర్వాత సాంచి చిత్రఫలకంలో యుద్ధ దృశ్యం ఉంది ఇక్కడ డయాగ్రామ్ మనకి. సో కీలక పదాలు చూస్తే రాజ్యం, జనపదం, దాసులు, గహపతి, అలాగే స్తూపం, గణతంత్రం, మహాజనపదం, అలాగే బర్తుక, బాగా అనేటువంటి ఈ ముఖ్యమైనవి ఈ పదాలు ఇక్కడ ఉన్నాయి. సో ఈరోజు క్లాస్ లో మనం వాటిని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. ముందుగా సామ్రాజ్యాలు గణతంత్రాల యొక్క ఆవిర్భావం. మనకి సామ్రాజ్యాలు గణతంత్రాల యొక్క ఆవిర్భావం, ఈ పదాలను మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకి మహాజనపదం అంటే ఏంటి, సామ్రాజ్యము అంటే ఏంటి, అలాగే రాజ్యము అంటే ఏంటి, రాజ్యానికి సామ్రాజ్యానికి ఉన్న తేడా ఏంటి, వీటి గురించి డిస్కస్ చేయాలి. ముందుగా జనపదం, ముందుగా గణతంత్ర రాజ్యం. ఏదైనా సరే గణతంత్ర రాజ్యం అంటే ఎన్నిక కాబడినటువంటి అధ్యక్షుడు ఉంటే అటువంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అంటాం. ఎన్నిక కాబడినటువంటి అధ్యక్షుడు ఉంటే, ఎన్నిక కాబడిన అధ్యక్షుడు ఉంటే అలాంటి రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అంటాము. మరి సామ్రాజ్యం అంటే విశాలమైన భూభాగం కలిగి ఒకే వ్యక్తి పరిపాలిస్తా ఉన్నాడు అనుకోండి. విశాలమైన భూభాగం కలిగి ఒకే వ్యక్తి ఆ ప్రాంతాన్ని అంతటిని పరిపాలిస్తుంటే దాన్ని ఒక సామ్రాజ్యము అంటాం మనం. సో గణతంత్రం అంటే ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి రాజుగా, అధ్యక్షుడిగా ఉంటే దాన్ని గణతంత్రము అంటాం. మరి సామ్రాజ్యము అంటే విశాలమైనటువంటి భూభాగం ఉండి ఒకే వ్యక్తి ఆ విశాలమైనటువంటి భూభాగాన్ని అంతటిని పరిపాలిస్తుంటే దాన్ని సామ్రాజ్యము అంటాము. మరి రాజ్యము అంటే ఒక వ్యక్తి పరిపాలించేటువంటి కొద్దిపాటి ప్రాంతాన్ని ఒక వ్యక్తి పరిపాలిస్తా ఉన్నాడు అనుకోండి. ఆ పరిపాలించే వ్యక్తిని రాజు అంటాము, మరి దాన్ని రాజ్యము అంటాం. సో రాజ్యానికి తర్వాత సామ్రాజ్యానికి తేడా ఏంటంటే రాజ్యం అంటే ఒక చిన్న భూభాగం, అంటే మరీ చిన్నది కాదు, ఒక కొంత భూభాగం. కానీ సామ్రాజ్యం అంటే చాలా విశాలమైనటువంటి భూభాగం కలిగి ఉండి ఒక్కడే దాన్ని పరిపాలిస్తుంటే దాన్ని సామ్రాజ్యం అంటాము. అలాంటి సామ్రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని చక్రవర్తి అంటాం. చక్రవర్తికి రాజుకు తేడా అది. తర్వాత వచ్చేసి రాజ్యానికి రాజు ఉంటాడు. మరి ఈ పాఠంలో మహాజనపద కాలం గురించి, మహాజనపదాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. మరి మహాజనపదము అంటే ముందుగా మనకి మొట్టమొదటిగా
సింధు నాగరికత అసలు మహాజనపద కాలం ఎప్పటిది అని చూస్తే సింధు నాగరికత అంతమయ్యాక ఆర్య నాగరికత వచ్చింది. సింధు నాగరికత అంతమైన తర్వాత ఆర్య నాగరికత వచ్చింది. ఈ సింధు నాగరికత కంటే ముందుగా ఉన్నటువంటి కాలంలోనే మహాజనపదాలు పుట్టడం జరిగింది. ఇప్పుడు సింధు నాగరికత కంటే ముందుగానే జనపదం అనేటువంటిది పుట్టడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి జనపదము అంటే అర్థం చూస్తే కొంతమంది ప్రజలు ఒక ప్రాంతంలో ఒక సమూహంగా నివసిస్తూ ఉంటే దాన్ని జనపదము అంటాం. కొంతమంది ప్రజలు సమూహంగా ఒక చోట నివసిస్తూ ఉంటే అంటే ప్రజల యొక్క సమూహాన్నే మనం జనపదము అంటాం. సంస్కృతంలో జన్ అనగా జనము అని అర్థం. సో ఆ ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు మనము జనపదము అని పిలుస్తాము. మరి ఇలాంటి జనపదాలు కొన్ని కలిస్తే వాటినే మహాజనపదాలు అంటాం. జనపదాలు కొన్ని కలిస్తే ఏర్పడేటువంటి దాన్ని మహాజనపదాలు అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో జనపదం అంటే ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల యొక్క సమూహం. మరి మహాజనపదం అంటే అలాంటి సమూహాల యొక్క కొన్ని జనపదాల యొక్క సమూహాన్ని మనం మహాజనపదము అంటాం అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి భారతదేశంలో మొత్తము 16 మహాజనపదాలు వెలసిల్లాయి. భారతదేశంలో 16 మహాజనపదాలు విలసిల్లాయి. భారతదేశంలో మొత్తం 16 మహాజనపదాలు ఆ కాలంలో విలసిల్లడం జరిగింది. మరి మహాజనపదాలు 16 జనపదాలు కూడా దాదాపు 1500 సంవత్సరాల పాటు విశేషంగా వెలిగాయని చెప్పొచ్చు. భారతదేశంలో 1500 సంవత్సరాలు ఈ మహాజనపదాల యొక్క ఉనికి భారతదేశంలో ఉండింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇక్కడ మరి 16 మహాజనపదాలు ఏవి అంటే, ఒకటి అంగ, అస్మక, అవంతి, మరి అలాగే కాశీ, కురు, కోసల, కాంబోజీ మహాజనపదాలు 16 మహాజనపదాలు చూస్తా ఉన్నాం మనము. మరి తర్వాత చేది, పాంచాల, గాంధార, మరి అలాగే వజ్జి, వత్సల, మరి అలాగే మగధ, మత్స్య, మలయ, సూరసేన. ఇవి భారతదేశంలో విశేషంగా వెలిసినటువంటి 16 మహాజనపదాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అంగ, అస్మక, అవంతి, కాశీ, కురు, కోసల, కాంబోజీ, చేది, పాంచాల, గాంధార, వజ్జి, వత్సల, మగధ, మత్స్య, మలయ, సూరసేన. ఇవి 16 మహాజనపదాలు. మీరు ఇక్కడ చూస్తే ఆతో ఉన్నవి అంగ, అస్మక, అవంతి 3 ఉన్నాయి. మరి కాశీ, కురు, కొసల, కాంబోజి ఇవి 4 ఉన్నాయి. ఇక్కడ చేది, పాంచాల, గాంధార. సో దీంట్లో అన్ని మొదటి అక్షరాలు చూస్తే వీటిలో అన్ని అక్షరాలు మొదటి అక్షరాలు చూస్తే కా, అక్క అని గుర్తుపెట్టుకోండి. ఆతో వచ్చేవి 3 ఉన్నాయి, తాతో వచ్చేవి 4 ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. మరి చేది, పాంచాల, గాంధార, చే, పా, గ, అక్క, చెప్,
చెప్పాగా, చేది, పాంచాల, గాంధార. చెప్పాగా, వా, వత్సల. సో అక్క చెప్పాగా అనేది పెట్టుకుంటే మనకి రెండు లైన్స్ గుర్తుంటాయి కదా. వంగ, అస్మక, అవంతి, కాశీ, కురు, కొసల, కాంబోజి, చేతి, పాంచాల, గాంధార. తర్వాత వా స్క్వైర్ అని గుర్తుపెట్టుకోండి. వా స్క్వైర్ మామ. వా స్క్వైర్ మామ అంటే మగధ, మత్స్య, మలయ, సూరసేన. ఇట్లా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి ఇవి భారతదేశంలో వెలిసినటువంటి 16 మహాజన పదాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వీటిలో అతి ముఖ్యమైనది, అతి పెద్దది మన పాఠంలో వివరించింది మగధ సామ్రాజ్యం గురించి వివరించడం జరిగింది. మగధ సామ్రాజ్యం గురించి మన పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. మరి మగధ సామ్రాజ్యం గురించి మన పాఠంలో డిస్కస్ చేయడం జరిగింది. మరి మగధ సామ్రాజ్యం అనేది అతిపెద్ద సామ్రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. మగధ అనేది అతిపెద్ద సామ్రాజ్యము, అతిపెద్ద సామ్రాజ్యము. మరి అలాగే దక్షిణ భారతదేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది భారతదేశ పటము అయితే, ఇది భారతదేశం ఉంటే ఈ భారతదేశాన్ని మనం ఏం చేస్తాము, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరము, ఇది దక్షిణం కదా. మరి ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సామ్రాజ్యం ఒకటి ఉంది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సామ్రాజ్యం ఏదంటే అస్మక అని గుర్తుపెట్టుకోవాలి. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సామ్రాజ్యము అస్మక. అస్మక అనేది, మరి అస్మక సామ్రాజ్యంలోనే దీని యొక్క రాజధాని ఏదంటే బోధన్ అని గుర్తుపెట్టుకోవాలి. అస్మక యొక్క రాజధాని బోధన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అస్మక రాజ్యంలోనే మాహిష్మతి అనేది ఒక చిన్న రాజ్యం. మన బాహుబలి సినిమాలో ఉంది కదా, అది మాహిష్మతి అనేది అస్మక రాజ్యంలోనే, అస్మక మహాసామ్రాజ్యంలోనే మాహిష్మతి అనేది ఒక చిన్న సామ్రాజ్యం, ఒక చిన్న రాజ్యం అన్నమాట. మరి మగధ ఇక్కడ చూస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక సామ్రాజ్యం అస్మక సామ్రాజ్యమే. మరి అస్మక సామ్రాజ్యం యొక్క రాజధాని బోధన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి మాహిష్మతి అనేది అస్మక సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఒక భాగం అని గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మగధ సామ్రాజ్యం గురించి మనం డిస్కస్ చేద్దాము. మగధ సామ్రాజ్యం అనేది భారతదేశంలోనే అతిపెద్ద సామ్రాజ్యము. మరి ఆ మహాజనపద కాలం, మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మగధ సామ్రాజ్యం వెలిసినప్పటి కాలాన్ని మహాజనపద కాలం అంటాము. మరి మహాజనపద కాలంలో గ్రామ వ్యవస్థ ఎలా ఉండేది, మహాజనపద కాలంలో గ్రామ వ్యవస్థ ఎలా ఉండేది అనేది డిస్కస్ చేస్తే, మహాజనపద కాలంలో గ్రామ పెద్ద ఉంటాడు కదా, గ్రామ పెద్ద గాని లేదంటే ఎక్కువ భూమి కలిగినటువంటి భూ యజమాని గాని ఉంటారు కదా, అతన్ని గహపతి అనేవారు. గహపతి అంటే మహాజనపద కాలంలో ఉన్నటువంటి గ్రామ పెద్ద లేదా భూస్వామి, ఎక్కువ భూమి కలిగినటువంటి యజమానిని మనము గహపతి అనేవాళ్ళము. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మనకి వేరే లెసన్ లో 7th క్లాస్ లెసన్ లో భావనపాడు గ్రామ పెద్దను మనం ఏం చెప్తాం అంటే పిల్లాస్ అంటాం. పిల్లాస్, భావనపాడు గ్రామ పెద్దని పిల్లాస్ అంటాము. మరి గోండుల గ్రామ పెద్దని ఏమంటాము, పట్ల అంటాం. గోండుల గ్రామ పెద్దని పట్ల అంటాం. మనం చెప్పిన ఒక కోడ్ కూడా మనం మాట్లాడుతున్నాం, గోనె పట్ట అని. గోనె పట్ట అంటే గోండుల యొక్క పెద్దని మనం పట్ల అంటాము. సో ఇది గుర్తు పెట్టుకోవాలి. గహపతి అనేది మహాజనపద కాలంలో ఉన్నటువంటి గ్రామ పెద్ద, మహాజనపద కాలంలో ఉన్నటువంటి భూస్వామి. మరి భావనపాడు పెద్దనైతే ఏమంటామంటే పిల్లాస్ అంటాం. ఇది మనకు రాలేదు, 7th క్లాస్ లో వస్తుంది చాప్టర్ అది. మరి గోండ్ల యొక్క గ్రామ పెద్దని ఏమంటామంటే పట్ల అంటాము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి
ఆ మరి గహపతి చేసేటువంటి పనులు ఏంటి, ఏం చేస్తాడు గహపతి అంటే, ఆ ఇతడు గ్రామ పెద్ద అంటేనే ఏముంటాయి, పన్నులు వసూలు చేసుకోవడం. పన్నులు వసూలు చేస్తాడు ప్రజల నుండి. మరి ఆ కాలంలో పంటలో కొంత భాగాన్ని ఆ పన్నుగా చెల్లించాల్సి ఉంటది. పంటని 6 భాగాలు చేసి ఈ 6 భాగాల్లో ఒక భాగాన్ని పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. అంటే 1/6 వంతు. ఈ 1/6 వంతు పన్నును 1/6 వంతు పన్నును గణపతికి చెల్లించాల్సి ఉంటది. ఈ పన్నును ఏమని పిలుస్తామంటే, 1/6 వంతు భాగాన్ని ఏమని పిలుస్తామంటే బాగా అని పిలుస్తాము. బాగా అంటే 1/6 వంతు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి, ఏదైనా సరే ఒక రాజ్యం యొక్క సంపద పెరగాలంటే, ఒక రాజ్యంలో ఉన్నటువంటి సంపద పెరగాలంటే ఖచ్చితంగా పన్నులు వసూలు చేసుకోవాలి. లేదా రెండవ ఆప్షన్ ఏముంటుంది, ఒకటి పన్నులు వసూలు చేయాలి, లేదంటే వేరే రాజ్యం మీద దండెత్తాలి. వేరే రాజ్యం మీద యుద్ధం చేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి సంపదని ఆక్రమించాలి. సో ఆ 2 ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి పన్నులు వేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఆ ప్రక్రియ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి, మగధ అనేది ఒక బలమైనటువంటి రాజ్యం అని చదివినాం మనము. ఎందుకు మగధ బలమైనటువంటి రాజ్యంగా తయారైంది? మగధ బలమైనటువంటి సామ్రాజ్యము మగధ అనేది ఎందుకు మరి ఇంత బలమైనటువంటి సామ్రాజ్యంగా ఇది చరిత్రలో వెలిసిల్లింది అనేటువంటి చూస్తే, దానికి ఉన్నటువంటి కొన్ని సానుకూల అంశాలు, ఆ రాజ్యానికి ఉన్నటువంటి సానుకూల అంశాలు. మరి ఏమున్నాయి ఆ సానుకూల అంశాలని చూస్తే, మగధ సామ్రాజ్యాన్ని గొప్ప రాజును పరిపాలించడం అనేటువంటిది ఒక ప్రధానమైన కారణం. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు చాలా గొప్ప రాజులు. మరి ఆ రాజులు ఎవరు? చాలా మంది మనకు మగధ రాజులు తెలుసు అందరూ. ఎవరు? బింబిసారుడు, అజాత శత్రువు, తర్వాత మహాపద్మనందుడు, ఇలాంటి వాళ్ళందరూ గొప్ప గొప్ప రాజులే కదా. అశోకుడు, వీళ్ళందరూ పరిపాలించారు మగధని. అందుకనే మగధ చాలా గొప్ప రాజ్యము, గొప్ప సామ్రాజ్యము అని చెప్తామన్నమాట. మరి మగధను పరిపాలించిన రాజులు చూస్తే, బింబిసారుడు, మరి అజాత శత్రువు, మరి అలాగే వీళ్ళంతా గొప్ప గొప్ప రాజులు. చంద్రగుప్త మౌర్యుడు, మరి అలాగే అశోకుడు. సో ఈ రాజులంతా పరిపాలించడం చేత మగధ అనేది ఒక బలమైనటువంటి రాజ్యంగా వెలసిల్లింది అని చెప్పొచ్చు అన్నమాట. తర్వాత వచ్చేసి, మగధకి ఇంకొక కారణం ఏంటంటే మగధ బలమైనటువంటి సామ్రాజ్యంగా వెలసిల్లడానికి ఇంకొక బలమైన కారణం ఏంటంటే, మగధకి దగ్గరలో ఖనిజ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉండడం. సో మగధకి దక్షిణాన, మగధ రాజ్యానికి దక్షిణాన ఖనిజ నిక్షేపాలు చాలా పుష్కలంగా ఉండేవి. దక్షిణాన, మగధకు దక్షిణాన, మగధ ఇక్కడ ఉంటది, ఇక్కడ ఉంటది మగధ. సో మగధకు దక్షిణాన అంటే ఇదే కదా. సో ఈ ప్రాంతంలో ఖనిజ నిక్షేపాలు చాలా ఎక్కువగా ఉండేవంట. అందుకని అంటే ఖనిజ నిక్షేపాలు ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా సంపద వస్తుంది రాజ్యానికి. సంపద వచ్చిందంటే ఆటోమేటిక్ గా గొప్ప రాజ్యమే అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఖనిజ నిక్షేపాలు ఉండడం కూడా మగధ రాజ్యము చాలా గొప్ప రాజ్యంగా వెలసిల్లడానికి ప్రధాన కారణమైంది. మరి అలాగే ప్రధాన కారణం ఏంటంటే, ఏ రాజ్యానికైనా సరే పంటలు పండడం అనేది చాలా ముఖ్యం. మరి ఈ మగధ రాజ్యానికి ఇరువైపులా గంగా నది ప్రవహించడం అనేది కూడా ఒక పెద్ద సానుకూల అంశం. గంగా నది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మగధ రాజ్యం ఇక్కడ ఉంటే, ఈ మగధ రాజ్యం ఇలా విస్తరించింది. ఇలా విస్తరించి ఉంటే మగధ రాజ్యము మధ్య నుండి గంగా నది ప్రవహించేదన్నమాట. మగధ రాజ్యం యొక్క
మధ్య నుండి ఇలా గంగా నది ప్రవహించేది. అంటే గంగా నదికి ఇవతల కొంచెం రాజ్యం ఉంది, అవతల కొంచెం ఉంది. సో గంగా నది ఇరువైపులా ఉంది కాబట్టి రాజ్యము సారవంతమైనటువంటి నేలలు ఉంటాయి, వ్యవసాయానికి నీటి ఎద్దడి అనేటువంటిది ఉండదు కాబట్టి చాలా బలమైనటువంటి రాజ్యంగా మగధ విలసిల్లింది అని చెప్పి చెప్పవచ్చు అన్నమాట. మరి తర్వాత వచ్చేసి మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని అంతటిని ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు మహాపద్మనందుడు. పద్మనందుల్లో మొదటివాడు మహాపద్మనందుడు ఏం చేశాడంటే భారతదేశాన్ని మొత్తము ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరయ్యా అంటే మహాపద్మనందుడు. భారతదేశాన్ని ఏకం చేసి మొత్తం భారతదేశాన్ని కలిపి పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే మహాపద్మనందుడు. అలాంటి మహాపద్మనందుడు కూడా మగధని పరిపాలించాడు కాబట్టి మగధ అనేది చాలా బలమైన రాజ్యంగా నిలదొక్కుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి మగధకి రాజధానిగా పాట్నా ఉండేది. సో పాట్నా అనేది కూడా గొప్ప నగరమే. మరి పాట్నాలో దాదాపు 30 కోటలు ఉండేవి. పాట్నాలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో అందుకు మగధ అనేటువంటి సామ్రాజ్యము చాలా గొప్పగా వెలిసిల్లింది చరిత్రలో అని చెప్పొచ్చు. తర్వాత ఈ పాఠంలో మాట్లాడినటువంటి ఇంకొక అంశం ఏంటంటే వజ్జి అనేటువంటి గణతంత్ర రాజ్యం గురించి మాట్లాడడం జరిగింది. వజ్జి అనే గణతంత్ర రాజ్యం గురించి మాట్లాడడం జరిగింది. సో ఈ వజ్జి అనేటువంటి గణతంత్ర రాజ్యము మగధకు ఉత్తరాన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మగధ అనుకోండి, మగధకి తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడే కాదు, నేను మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఉత్తరాన అంటే ఇది మగధ సామ్రాజ్యం అయితే ఈ మగధ సామ్రాజ్యానికి ఉత్తర దిక్కున, అంటే ఇది ఉత్తర దిక్కు కదా, సో ఈ ఉత్తర దిక్కున వజ్జి అనేటువంటి మరొక గణతంత్ర రాజ్యం ఉండేది. మరి గణతంత్ర రాజ్యం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఎన్నిక కాబడినటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే దాన్ని గణతంత్ర రాజ్యము అంటాం. సో అలాంటి గణతంత్ర రాజ్యం గురించి ఒకటి అతిపెద్ద గణతంత్ర రాజ్యం గురించి వివరించడం జరిగింది మనకి పాఠంలో. వజ్జి అనేటువంటిది ఒక గణతంత్ర రాజ్యము. ఎలాంటి గణతంత్ర రాజ్యం అది? అతి పెద్ద గణతంత్ర రాజ్యం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ గణతంత్ర రాజ్యమైనటువంటి వజ్జిని కొంతమంది ఒక బృందం చేత పరిపాలించబడేది. అంటే పాలక బృందం ఉండేది, ఒకరు కాదు రాదు. దీనికి చాలా మంది కలిసి ఒక బృందంగా ఏర్పడి వజ్జి అనేటువంటి గణతంత్ర రాజ్యాన్ని పరిపాలించేవారు. చాలా మంది ఉంటారు కాబట్టి పాలక బృందంలో ఉండే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు? నేను రాజును అని చెప్పి ప్రకటించుకుంటారు. సో పాలక బృందంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా నేనే రాజును అని చెప్పి ప్రకటించుకునేవారు. నేనే రాజును అని చెప్పి రాజుగా పిలువబడేవారు. రాజు అని చెప్పి పిలవమని చెప్పేవారు. మరి ఇంకా దీంట్లో వర్తమాన మహావీరుడు అలాగే గౌతమ బుద్ధుడు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఈ గణతంత్ర రాజ్యాలకు చెందినటువంటి వాళ్ళు. అంటే వచ్చేటువంటి గణతంత్ర రాజ్యానికి చెందినటువంటి వాళ్ళే ఈ వర్తమాన మహావీరుడు మరియు గౌతమ బుద్ధుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ పాఠం రాజ్యం గురించి పాఠంలో వచ్చేటువంటి గణతంత్ర రాజ్యంలో ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడింది ఎవరి గురించి అంటే గహపతి గురించి మాట్లాడడం జరిగింది. గహపతి అంటే ఇక్కడ అంతా ఎక్కువగా మాట్లాడారు. గహపతి అంటే గ్రామ పెద్ద అని తెలుసు మనకి. మహాజనపద కాలంలో ఉండేటువంటి భూస్వామిని లేదంటే
గ్రామ పెద్దని మనం గహపతి అంటాం. మరి తర్వాత భర్తుక అంటే ఈ కాలంలో భర్తుక అంటే బానిసలని భర్తుక అని పిలిచేవారు. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కూలీల్ని భర్తుక అని పిలిచేవారు. చాలా ఇంపార్టెంట్. భర్తుక అంటే బానిస అని. మహాజనపద కాలంలో గణతంత్ర రాజ్యాల్లోనూ మరియు మహాజనపదాల్లోనూ పనిచేసేటువంటి కూలీలు ఉంటారు కదా, ఆ పని చేసేటువంటి కూలీల్ని భర్తుక అని పిలిచేవాళ్ళని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి మహాజనపదాలలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు కొన్ని ఉన్నాయి. మహాజనపదాలలో ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కొన్ని నగరాలు ఉన్నాయి. మరి ఆ నగరాలు చూస్తే వచ్చేసి ఢిల్లీ ఒకటి, తర్వాత అత్రంజి కేరా, తర్వాత కౌశంబి. మనం ఇందాక పట్టణం చూసినాం కదా, కౌశంబి పట్టణం కూడా అదే అన్నమాట కౌశంబి. తర్వాత వచ్చేసి పాట్నా, తర్వాత అయోధ్య. ఇవన్నీ ఫేమస్ గా వెలిసినటువంటి నగరాలు అన్నమాట. అయోధ్య, తర్వాత రాజ్గిరి అనేటువంటి ఈ నగరాలన్నీ మహాజనపద కాలంలో బాగా ప్రసిద్ధి చెందాయి అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ మహాజనపదాల గురించి మనకు ఎలా తెలుస్తుంది? ఏదైనా సరే చరిత్ర గురించి తెలుసుకోవాలంటే రెండే మార్గాలు. ఒకటి పురావస్తు తవ్వకాలు, ఒకటి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే పురావస్తు తవ్వకాలు, రెండు వచ్చేసి ఆ కాలంలో రాసిన పుస్తకాలు. ఆ కాలంలోని పుస్తకాలు అనేది ప్రధానమైన అంశం. సో వీటి ద్వారా మనం చరిత్ర గురించి తెలుసుకుంటాం. మరి మహాజనపదాల గురించి ఎలా తెలుసుకున్నాం మనం అంటే ఉపనిషత్తుల ద్వారా తెలుసుకున్నాం. హిందూ మతానికి చెందినటువంటి ఉపనిషత్తుల ద్వారా మనము మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. అలాగే బౌద్ధ మతానికి చెందినటువంటి ధర్మసూత్రాల ద్వారా బౌద్ధ మతానికి చెందినటువంటి ధర్మసూత్రాల ద్వారా మనం మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. మరి అలాగే జైన మతానికి చెందినటువంటి మధ్యమనికాయ మరియు దిగానికాయ అనేటువంటి పుస్తకాలు జైన మతానికి చెందినవి. మరి ఈ జైన మతానికి చెందినటువంటి మధ్యమనికాయ, దిగానికాయ అనేటువంటి పుస్తకాల ద్వారా మనం మహాజనపదాల గురించి తెలుసుకున్నాము. మరి అలాగే స్ట్రాబో రచనల ద్వారా స్ట్రాబో అనేటువంటి ఒక చరిత్రకారుడు, అలాగే హెరిడోటస్ అనేటువంటి మరొక చరిత్రకారుడు. స్ట్రాబో రచనల ద్వారా మరియు హెరిడోటస్ అనేటువంటి వ్యక్తి రచనల ద్వారా మనకి ఏం తెలిసింది? మహాజనపదాల గురించి తెలిసింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో హిందూ మతానికి చెందిన ఉపనిషత్తుల ద్వారా తెలిసింది. మరి అలాగే బౌద్ధ మతానికి చెందినటువంటి ధర్మసూత్రాల ద్వారా మనము మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. మరి అలాగే మధ్యమనికాయ మరియు దిగానికాయ అనేటువంటి జైన మతానికి చెందిన పుస్తకాల ద్వారా కూడా మనము ఈ మహాజనపదాల గురించి తెలుసుకున్నాం. అలాగే స్ట్రాబో అనేటువంటి చరిత్రకారుడు ఒక అతను ఉన్నాడు. మరి అలాగే అతనితో పాటు హెరిడోటస్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. హెరిడోటస్ మరియు స్ట్రాబో గారి రచనల ద్వారా మనం మహాజనపదాల గురించి తెలుసుకున్నామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి ఇక్కడ బ్యాకప్ చేస్తే మొదటి పాఠము సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావం. సో మనకి గణతంత్ర రాజ్యం అంటే ఎన్నిక కాబడినటువంటి అధ్యక్షుడు ఉంటే దాన్ని మనం గణతంత్ర రాజ్యం అంటాము. మరి సామ్రాజ్యం అంటే ఏంటంటే విశాలమైన భూభాగం కలిగి
ఒకడే విశాలమైన భూభాగాన్ని పరిపాలిస్తూ ఉంటే దాన్ని మనం సామ్రాజ్యము అంటాం. మరి ఆ సామ్రాజ్యాన్ని పరిపాలించే వాడిని మనము చక్రవర్తి అంటాం. మరి కొద్దిపాటి ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఆ కొద్దిపాటి ప్రాంతాన్ని ఒక రాజ్యము అంటాం. మరి ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిని రాజు అంటాం. సో రాజ్యానికి సామ్రాజ్యానికి తేడా ఏంటంటే ఏం లేదు, జస్ట్ ఒక చిన్న తేడా. రాజ్యం అంటే తక్కువ భూభాగం, సామ్రాజ్యం అంటే విశాలమైనటువంటి భూభాగం. మరి సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటాము, రాజ్యాన్ని పరిపాలించేవాడిని రాజు అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ముఖ్యంగా మహాజనపదాల గురించి మాట్లాడడం జరిగింది. అసలు జనపదాల కాలం ఎప్పటిది అని అంటే సింధు నాగరికత అంతమైన తర్వాత మనకి ఆర్య నాగరికత వచ్చింది. సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికత వచ్చింది. ఆర్య నాగరికత కంటే ముందు సింధు నాగరికత ఉంది కదా. ఈ సింధు నాగరికత కంటే ముందుగా ఉన్నటువంటి జన సమూహాన్ని మనము జనపదాలు అని పిలుస్తాం. మరి జనపదము అంటే ప్రజల యొక్క సమూహాన్ని మనం జనపదము అంటాం. జనాల యొక్క పదం అంటే జనాల యొక్క సమూహం అంతే. మరి ఇలాంటి జనపదాలు కొన్ని కలిస్తే దాన్ని మహాజనపదము అంటాం. మహాజనపదం. మరి భారతదేశంలో ఎన్ని మహాజనపదాలు వెలసిల్లాయి బాగా అంటే 16 మహాజనపదాలు భారతదేశంలో వెలసిల్లడం జరిగింది. మరి 16 మహాజనపదాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఇవి దాదాపు 1500 సంవత్సరాల పాటు వెలసిల్లడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ 16 మహాజనపదాలు ఇవన్నీ. దీంట్లో 16 మహాజనపదాలు భారతదేశంలో వెలసిల్లబడిన 16 మహాజన కాంబోజా, గాంధార, కురు, పాంచాల, కొసల, మలయ, వజ్జి, అంగ, మగధ, వత్స, కాశీ, చేది, సూరసేన, మత్స్య, అవంతి, అస్మక చూడండి దక్షిణ భారతదేశంలో ఉంది ఇవన్నీ అన్నమాట. మరి తర్వాత వచ్చేసి మహాజనపదాలు ఏమంటే అంగ, అస్మక, అవంతి. అక్క అని గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ 3ంటికి ఫస్ట్ అక్షరం ఆ ఉంది, కింద 4ంటికి మొదటి అక్షరం కా ఉంది. అక్క అని గుర్తు పెట్టుకుంటే A3 K4 అంటే ఆతో మొదలయ్యేవి 3, తాతో మొదలయ్యేవి 4. కాశీ, కురు, కొసల, కాంబోజీ. తర్వాత చేది, పాంచాల, గాంధార అనేది గుర్తు పెట్టుకోవాల్సిందే. వజ్జి, వత్సల అనేది అంటే వాస్కోయల్ అంటే వజ్జి, వత్సల. మరి మామ అంటే మగధ, మత్స్య, మలయ, సూరసేన. మరి మగధ గురించి మాట్లాడడం జరిగింది. మగధ అనేది అతిపెద్ద సామ్రాజ్యం. మరి మగధ సామ్రాజ్యం ఉన్నటువంటి ఆ మహాజనపద కాలంలో గ్రామ వ్యవస్థ ఎలా ఉండేదంటే గ్రామానికి పెద్ద ఉంటాడు లేదా భూస్వామి ఉంటాడు, వాని గహపతి అంటాము. మరి భావనపాడు గ్రామ పెద్దని పిల్లాస్ అంటాం. గోండ యొక్క గ్రామ పెద్దని పట్ల అంటాం. మనం గోనె పట్ట అని చెప్పి కోడు కూడా పెట్టుకున్నాం. మరి పన్నులు ఈ గణపతి చేసే పని ఏంటంటే పన్నులు వసూలు చేసుకోవడం. పంటను మొత్తం 6 భాగాలు చేసి ఒక భాగాన్ని గణపతికి ప్రజలు చెల్లించే వాళ్ళు. ఆ చెల్లించేటువంటి పన్నును ఏమంటామంటే బాగా అంటామని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. మరి భారతదేశంలో దక్షిణ భారతదేశంలో అంటే ఇది భారతదేశం కదా, భారతదేశం తూర్పు, ఇది పడమర, ఉత్తరము, ఇది దక్షిణ. మరి దక్షిణ భారతదేశంలో ఏకైక సామ్రాజ్యం, ఒకటే సామ్రాజ్యం ఉంది దక్షిణ భారతదేశంలో. మరి ఆ ఏకైక సామ్రాజ్యం ఏదంటే అస్మక అనేటువంటి సామ్రాజ్యము. మరి అస్మక రాజధాని ఏది బోధన్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ అస్మక సామ్రాజ్యంలోనే మాహిష్మతి అనేటువంటి రాజ్యం కూడా చిన్న రాజ్యం ఉంది. మన బాహుబలి సినిమాలో చూసేది అదే. మరి తర్వాత మగధ చాలా బలమైన రాజ్యంగా వెలసిల్లడానికి కారణం ఏంటంటే గొప్ప రాజులు పరిపాలించడము మగధని. సో బింబిసారుడు, అజాత శత్రువు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పరిపాలించడము. మరి మగధ అనేది దక్షిణాన ఖనిజ నిక్షేపాలు కలిగి ఉంది కాబట్టి, మగధకు దక్షిణాన ఖనిజ నిక్షేపాలు కలిగి ఉంది కాబట్టి చాలా ఫేమస్ గా చాలా గొప్ప రాజ్యంగా వెలసిల్లడం జరిగింది. అలాగే మగధకి ఇరువైపులా గంగా నది ప్రవహిస్తుంది కాబట్టి గొప్ప రాజ్యంగా వెళ్ళడం జరిగింది. మరి మహాపద్మనందుడు చాలా గొప్ప చక్రవర్తి. మహాపద్మనందుడు ఏం చేశాడు, భారతదేశాన్ని మొత్తం ఏకం చేసి పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరయ్యా అంటే మహాపద్మనందుడే. మరి ఇట్లాంటి మహాపద్మనందుడు కూడా ఈ మగధని పరిపాలించడం జరిగింది. మరి అలాగే మగధకి రాజధానిగా ఏముండేది, పాట్నా ఉండేది.
మరి పాట్నాలో 30 కోటలు ఉండేది, అది కూడా పెద్ద నగరమే. మరి గణతంత్ర రాజ్యం అంటే ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులు పరిపాలిస్తే దాన్ని గణతంత్ర రాజ్యం అంటాము. వజ్జి అనేటువంటి గణతంత్ర రాజ్యం గురించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. గణతంత్ర రాజ్యాల్లోనే అతి పెద్దది ఏదంటే వజ్జి అని గుర్తుపెట్టుకోవాలి. మరి వజ్జిని పరిపాలించేది ఎవరు? ఒకరు కాదు, ఒక పాలక బృందం, కొంతమంది కలిసి పరిపాలించేవాళ్ళు. మరి కొంతమంది కలిసి పరిపాలిస్తే అందరు కూడా రాజు అని పిలిపించుకోవాలని, అందరూ నేను రాజు అని చెప్పి పిలిపించుకునేవాళ్ళు. మరి వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ కూడా వజ్జి అనేటువంటి గణతంత్ర గణానికి చెందినటువంటి వాళ్ళే అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గణపతి అంటే గ్రామ పెద్ద. భర్తుక అనేటువంటి ఇంకొక మాట గురించి మాట్లాడడం జరిగింది ఈ పాఠంలో. భర్తుక అంటే కూలి చేసేవాడు, బానిస అని అర్థం. మరి మహాజనపదంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన నగరాలు కొన్ని ఉన్నాయి. ఢిల్లీ, అత్రంజికేరా, కౌసంబి, పాట్నా, మరి అయోధ్య, రాజగిరి, ఇవన్నీ కూడా ప్రసిద్ధి చెందినటువంటి నగరాలు. మరి ఈ జనపదాల గురించి మనం ఎట్లా తెలుసుకుంటామంటే, ఒకటి పురావస్తు తవ్వకాల ద్వారా, తర్వాత ఆ కాలంలో రాయబడిన పుస్తకాల ద్వారా. సో ఇక్కడ చూస్తే ఉపనిషత్తులో మనం ఈ జనపదాల గురించి ఈ డేటా అంతా ఎలా తెలుసుకున్నాము అంటే, హిందూ మతానికి చెందిన ఉపనిషత్తుల ద్వారా, బౌద్ధ మతానికి చెందిన ధర్మ సూత్రాల ద్వారా, అలాగే జైన మతానికి చెందినటువంటి మధ్యమనికాయ, దిగానికాయ అనేటువంటి పుస్తకాల ద్వారా, మరి అలాగే ఇద్దరు గొప్ప చరిత్రకారులు, ఎవరు? స్ట్రాబో రాసిన పుస్తకాలు, హెరిడోటస్ రాసిన పుస్తకాల ద్వారా మనము ఈ మహాజనపదాల గురించి తెలుసుకోవడం జరిగింది. సో దీంట్లో ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్స్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి 16 మహాజనపదాలు, తర్వాత దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటిది, దాని రాజధాని, తర్వాత గణపతి, తర్వాత గ్రామ పెద్దని ఏమంటారు? గణపతి అంటాము. తర్వాత వచ్చేసి ఇక్కడ అడిగేది ఇంకా ఇది భర్తుక అనేది. తర్వాత ముఖ్య పట్టణాలు, ఇక్కడ రాసినటువంటి వేటి ద్వారా మనం ఈ మహాజనపదాల గురించి తెలుసుకున్నాం అనేటువంటి ఆ విషయాల గురించి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.